వ్యవహరించారో వారందరి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే ఇదే అంశాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ వచ్చాము. అందుకనే మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించి చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన అధికారులందరిపైన కూడా చర్యలు ఉంటాయి. అది కూడా చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయంటూ నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తప్పు చేసిన వారు ఎవరు తప్పించుకోలేరు అనే ఒక సంకేతాన్ని అయితే అధికారులకు ఇచ్చారు. అలాగే గతంలో వైసీపీ నాయకులు ఎవరైతే పనిచేశారో మంత్రులుగా, అలాగే వైసీపీ గతంలో పనిచేసిన మిగతా నాయకులందరికీ సంబంధించి కూడా ఎవరైతే తప్పు చేశారో వారందరికీ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, చట్ట ప్రకారమే వ్యవహరిస్తామనే క్లారిటీ నిన్న కనిపించిందనేది మనం చూసాం. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిందని చెప్పాలి. జోగి రమేష్ మొన్నటి వరకు అసలు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మాకు సంబంధం లేదు అంటూ చెప్తూ వచ్చారు. కానీ తాజాగా మాట్లాడిన దాంట్లో అగ్రిగోల్డ్ భూముల విషయానికి సంబంధించి అందరూ ఎలా కొన్నారో మేము అలానే కొన్నామంటూ చేసిన తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది వివరిస్తూ ఆయన తప్పును ఒప్పుకున్నారనేది స్పష్టం. ఇక జోగి రమేష్ మరొక వైపు గతంలో ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారి ఇంటి మీదకి దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ దాడి చేసేందుకు కాదు, నిరసన చేసేందుకు వెళ్ళాను అంటూ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ఇప్పటికే పోలీసుల ముందు హాజరై విచారణ అయితే జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందనేది చూడాలి. మరి ఇక మరొక వైపు దేవినేని అవినాష్ వ్యవహారం. దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అడ్డుకున్నారు. వెళ్ళడానికి వీల్లేదంటూ నిరాకరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు, మంగళగిరి పోలీసులకు. ఈయన గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ రోజున దాడి జరిగింది అనేది ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తం ప్రధానంగా పాత్ర అంతా కూడా దేవినేని అవినాష్దే ఉందని గుర్తించిన నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉండగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఇది అవినాష్కి సంబంధించిన వ్యవహారం. రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతోని గతంలో మంత్రిగా పనిచేసిన రోజా పెద్ద ఎత్తున అవినీతి చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని హడావిడిగా చివరిలో వైసీపీ ప్రభుత్వం చివరి దశలో ఉన్న సందర్భంలో తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీద ఆరోపణలు వచ్చాయి, రోజా మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అరెస్టు తప్పదా అంటే చూస్తూ ఉంటే సంకేతాలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మనకి తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి ఏమేమి జరిగింది అవినీతి అనేది పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. ఫైబర్ నెట్లో పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు వారి ఎవరైతే ఉన్నారో అనుకూలంగా వారందరినీ కూడా అందులో చొప్పించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎండి మధుసూదన్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు పడింది. ఇదే బాటలో ఇంకొన్ని శాఖలకు సంబంధించి ఇంకొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి కూడా ఫైళ్లు మాయం చేసిన కేసు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఇంకా ఎవరెవరు దీంట్లో ఉన్నారనేది బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక మరోవైపు ఎవరైతే ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్ అధికారులు ఉన్నారో, పోస్టింగ్ లేకుండా ఉన్న అధికారులకు సంబంధించి వారందరూ కూడా సెలవులు వరుసగా పెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే వరుసగా సెలవులు పెడుతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు ఏంటి, మళ్ళీ వైసీపీతోని వీరందరూ టచ్లోకి వెళ్తున్నారా, అలాగే వారిపైన జరుగుతున్న విచారణకు సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా, ఇలా అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే డీజీపీ మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలంటూ, ప్రతిరోజు సంతకం పెట్టాలంటూ ఇప్పటికే మెమో అయితే జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా సెలవులు కూడా అవసరం అయితేనే, పరిస్థితిని బట్టి అత్యవసరం అయితే తప్ప ఇచ్చే అవకాశం అయితే లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మాత్రం ఇంకా అవే తప్పుడు రాతలు రాస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. గతంలో అంటే ఇప్పుడు ఎవరికైతే పోస్టింగ్లు ఇవ్వని అధికారులు ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారందరికీ పోస్టింగ్ ఇవ్వట్లేదంటూ ఏడుపు రాతలు రాస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ గతంలో వైసీపీ వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. నిజాయితీగా పనిచేసిన ఎంతోమంది అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఉంచిన సందర్భం మనకు తెలుసు. కానీ
అంటే ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, అలా 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, క్యాట్ ఉత్తర్వులు, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ పొందే చివరి రోజున మాత్రమే పోస్టింగ్ ఇచ్చి 5 ఏళ్ల పాటు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేది అందరికీ తెలుసు. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇలా అధికారులు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇక మొత్తంగా అయితే